నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితానికి అర్థమొచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు. ఆ శుభవార్త మీ జీవితాన్నే మార్చేస్తుంది. కాబట్టి ఈ రోజు మీరు ఆనందంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ చేసేస్తారు. డిప్రెషన్ లేదా కృంగుబాటు సమస్య పరిష్కారంగా మీ చిరునవ్వు పనిచేయగలదు. మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా నిలకడగా జీవించాలి అనుకుంటే మీరు ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి పట్ల జాగరూకతతో ఉండాలి. పిల్లలకు తమ భవిష్యత్తుకై పాటుపడకుండా బయట పెత్తనాలకు ఎక్కువ సమయం గడపడంతో కొంతవరకు నిరాశకు కారణం కాగలరు. మీ చీకటి నిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్లను కలిగించవచ్చును. ఈరోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి, కానీ మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. కొన్ని అనివార్య కారణముల వలన కార్యాలయాల్లో మీరు విచారానికి గురవుతారు. దాని గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్యం, హోటల్, క్యాటరింగ్ రంగాల వారు కొత్త పనులు చేపట్టేందుకు అనుకూల సమయం. విందు వినోదాల్లో పాల్గొంటారు. సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. చిన్నారుల విషయాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రియతములతో వేడుకల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. టెలివిజన్, క్రీడలు, చిట్ ఫండ్లు, అడ్వర్టైజ్మెంట్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య నైతికత విషయానికి వస్తే బృంద కార్యక్రమాలు, వేడుకలతో ఇల్లు సందడిగా ఉంటుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సూర్యాష్టక పారాయణ మంచిది. ధనాలాభం విషయానికి వస్తే ఇంటర్వ్యూలకు హాజరవుతారు. పై అధికారులతో చర్చలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని రీతిలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యే అవకాశముంది. ఆదిత్య హృదయ పారాయణ మంచిది. ప్రేమ స్నేహం విషయానికి వస్తే రక్షణ, న్యాయ, బోధన, ఆడిటింగ్, ప్రకటనలు, ట్రావెల్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరమైన రోజు. సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో మీ వ్యూహాలు ఫలిస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. షేర్లు, మ్యూచువల్ ఫండ్ లావాదేవీలకు అనుకూలం. ఇన్స్టాల్మెంట్లు, లోన్లపై వస్తువుల కొనుగోలుకు అనుకూలం. పన్నుల వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశముంది. సూర్యదేవుని ఆరాధన శుభప్రదం. శ్రీవారు, శ్రీమతితో చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. జనసంబంధాలు విస్తరిస్తాయి. సంకల్పం ఫలిస్తుంది. ప్రియతముల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. గోసేవలో పాల్గొనండి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్, ఆస్పత్రి రంగాల వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం లోపించడంతో లక్ష్య సాధనలో ఇబ్బందులు పడతారు. అదనపు ఆదాయం లభిస్తుంది. సేవా కార్యక్రమాలు మనసుకు సంతోషాన్నిస్తాయి. ప్రేమలు ఫలిస్తాయి. చిట్ ఫండ్లు, బ్యాంకులతో లావాదేవీలు లాభిస్తాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. బోధన, ఆడిటింగ్, గార్మెంట్స్ రంగాల వారు ఆర్థిక విషయాల్లో నిదానం పాటించది. సంతతి విషయంలో సంకల్పం ఫలిస్తుంది. సూర్యారాధన మంచిది. దూరంలో ఉన్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరతారు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. బదిలీలు, మార్పులు కొంత అసౌకర్యం కలిగించే అవకాశముంది. అమ్మవారిని ఆరాధించండి. స్నేహానుబంధాలు బలపడతాయి. ఆర్థిక విషయాలకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. విలువైన పత్రాలు చేతికి అందుతాయి. కమ్యూనికేషన్ రంగంలోని వారికి శుభప్రదం. చిన్నారుల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. గోసేవ శుభప్రదం. లక్కీ సంఖ్య 85. లక్కీ కలర్ తెలుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. Thank you for watching this video.